చెప్పండి, ఎన్ని గంటలకి మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? జనసేన ఒక పక్క ఇది వ్యక్తిగతంగా మాత్రమే దీన్ని చూడాలి, రాజకీయంగా చూడకూడదు అంటూ జనసేన చెప్తుంది. సో దీనికి సంబంధించి వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? హైదరాబాద్ నుండి తను బయలుదేరేటువంటి అవకాశం ఉంటుంది. 9:45 ఇక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత భద్రకాళి అమ్మవారి దర్శనానికి కూడా వెళ్తారు. అయితే దీనికంటే ముందు ఇక్కడికి పవన్ కళ్యాణ్ ఇక్కడికి స్వయంగా వస్తుండడంతో ఇక్కడ వారి పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఎక్కువ సంఖ్యలో వచ్చేటువంటి ఆలోచనలు ప్రణాళికలు చేస్తున్నటువంటి సమయంలో ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ ను చూడడానికంటే ఇది ఒక సామాజిక కోణంలో చూసేటువంటి పర్యటన కాబట్టి దీన్ని ఎక్కువగా అంటే ఒక రసాభాస కాకుండా ఒక ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయకుండా అన్ని రకాల ఏర్పాట్లు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సమయంలో ఎందుకంటే ఒక హ్యూమన్ అంటే డిఎండి వ్యాధితోటి ఒక అరుదైనటువంటి వ్యాధితో ఇక్కడ నిరంజన్ బాధపడుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి దానికి చికిత్స లేదు. ఎందుకంటే ఎక్కడ ముట్టుకున్నా, ఎందుకంటే మొత్తం బోన్ మ్యారో సిస్టమ్ మొత్తం దెబ్బతినింది. ఎక్కడ ఏ ముట్టుకున్నా మొత్తం శరీర భాగంలో ఎముకలన్నీ పెలుసుబారిగా మారిపోయాయి. ఇప్పుడు మన విజువల్స్ లో చూస్తున్నాం, కాళ్ళన్నీ వంకరగా మారిపోయి ఒకవేళ ఎవరైనా ఎత్తుకున్నా ముట్టుకున్నా కానీ తనకు అక్కడ చొట్టబడిపోవడము లేకపోతే అక్కడే బోన్ విరిగిపోవడము లాంటివి కూడా జరుగుతున్నాయని చెప్పి నిన్న వాళ్ళ తల్లిదండ్రులతోటి ఇక్కడ సామాజికవేత్తలతో మాట్లాడిన తర్వాత చాలా విషయాలు తెలిసాయి. కానీ బాబు చాలా సెన్సిటివ్ గా ఉన్నాడు. అంటే తను చాలా ఇబ్బందికర వాతావరణం ఫీల్ అవుతున్నారు. తను ఎవరు ముట్టుకున్నా తను ఒక ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి. ఒక వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా డైపర్లు వేయడము లేకపోతే అతి కష్టం మీద అంటే లోపల తీసుకెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇట్లాంటి సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ దగ్గరికే తీసుకెళ్దామన్నటువంటి ఒక ప్రణాళిక ఉండే. కానీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలన్నా కానీ తన కారులో తీసుకెళ్లాలని ఈ అబ్బాయి యొక్క కోరిక తీరేటువంటి అవకాశం ఉంటుంది. మార్గ మధ్యలో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ సంప్రదించి ఇక్కడ ఖచ్చితంగా మొన్న రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక ఆధ్యాత్మికవేత్త ఈ బాబును నిరంజన్ చూసిన తర్వాత చలించిపోయారు. ఇట్లాంటి బాబుతో నిరంజన్ తో మాట్లాడుతున్న ప్రతి విషయం కూడా పవన్ కళ్యాణ్ కు సంబంధించి మాట్లాడుతుండడంతో ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాన్ని చూడలేక ఖచ్చితంగా పవన్ గారికి ఈ విషయం చేరవేస్తానని చెప్పి రాధా మనోహర్ దాస్ గారు ఇనిషియేషన్ తీసుకోవడము, ఆ తర్వాత పవన్ గారితో మాట్లాడము, దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా చలించిపోయినట్టుగా తెలుస్తుంది. వారు కూడా త్వరలో పర్యటన ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికి తెలుస్తుంది. కానీ ముఖ్యంగా తన అభిమాన నటుడు అలాగే అభిమాన హీరో పవన్ కళ్యాణ్ చూడడమే తన జీవిత లక్ష్యంగా కూడా మారుతున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఇక్కడికి రానున్నాడు. ఇప్పటికే బయలుదేరేటువంటి సమయంలో రోడ్డు మార్గాల్లోనే వస్తున్నాడు కాబట్టి మధ్యలో ఎక్కడైనా ఆగుతారా లేదన్న విషయం షెడ్యూల్ ఖరారు. ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్ కాబట్టి నేరుగా డైరెక్ట్ ఇక్కడికి 7:45 బయలుదేరి 9:45 వరకు ఇక్కడికి చేరుకుంటారు. ఒక గంట సేపు ఆ బాబుతోటి అక్కడ మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. బాబుకు సంబంధించినటువంటి కొన్ని నిరంజన్కు సంబంధించి కొన్ని నిన్న అడగడం జరిగింది. నీకు ఉన్నటువంటి ఒక అంబిషన్స్ ఏంది, నీకు ఉన్నటువంటి ఆ పవన్ వస్తే ఏం మాట్లాడతావు అని చెప్తే తను కూడా తన పవన్ కళ్యాణ్ చూడడమే తనకు ఒక గొప్ప వరంగా తను అభిమానిస్తూనే తను ఆ తల్లిదండ్రుల మీద పెంచుకున్నటువంటి ప్రేమ, తన తండ్రి పడుతున్నటువంటి కష్టము, తల్లి పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఎలాగో నా జీవితంలో వారికి సేవ చేసే భాగ్యం లేదు కాబట్టి ఇక్కడ నుండైనా సరే పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడితే మాత్రం తనకు నా కోరికలు విన్నవించుకుంటా, నాకు కొన్ని కోరికలు ఉన్నాయని చెప్పి తనకు ఒక ఇల్లు కావాలి, తన అక్క తన చెల్లి కుటుంబ సభ్యులతోటి హాయిగా ఉండాలి, అలాగే ఒక లాంగ్ డ్రైవ్ చేయాలి, తనకు ఒక కుక్క పిల్ల కావాలి, ఇవన్నీ ఉంటే హాయిగా నా జీవితాన్ని ఉన్నంత వరకు నేను గడుపుతానని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో మరి తన కుటుంబంలో కూడా ఎట్లాంటి ఉద్యోగ భరోసా లేదు కాబట్టి ఒక ఉద్యోగం కూడా ఇప్పించాలి, గవర్నమెంట్ ఉద్యోగం ఎవరినైనా రిక్వెస్ట్ నా కుటుంబ తల్లిని కానీ తండ్రికి కానీ ఇప్పించాలని ఒక విజ్ఞప్తిని కూడా చేస్తున్నటువంటి సందర్భం. అయితే ఇట్లాంటి సందర్భంలో మరి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మరి వీరి కుటుంబంలో ఎందుకంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ పర్యటనలో వరంగల్కు వచ్చింది ఆ సందర్భాలు లేవు. కానీ మొదటిసారి తన అభిమాని కోసము అలాగే తన జనసేన ప్రజలు కూడా తన సైనికులు కూడా ఎవరైతే జన సైనికులు వారి కోసం కూడా కొంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం అయితే కల్పిస్తుంది. తన అభిమాన నాయకుడు వస్తున్నటువంటి ఆ ఉత్సాహం మాత్రం జననాయకుల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు సినిమాలకే పరిమితమై సినిమాల్లోనే చూసినటువంటి పవన్ కళ్యాణ్ నేరుగా తమ నాయకుని తమ ప్రాంతాల్లోనే చూడడంతో ఒక ప్రివిలేజ్ గా ఫీల్ అవుతున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ మాత్రం 7:45 ఇక్కడికి అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 9:45 వరకు చేరుకుని ఒక గంట సేపు మాట్లాడి భద్రకాళి అమ్మవారి దర్శనానికి కూడా వెళ్తున్నారు. అక్కడ కూడా వరంగల్ వాసులు కూడా ఇక్కడ భద్రకాళి ఎందుకంటే ఓరుగల్లు కులదైవము ఇంటి బిడ్డగా కొలుచుకునేటువంటి భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకోవడం కూడా
చాలా ఒక మంచి షెడ్యూల్లో ప్రణాళికలో భాగంగా కూడా ఉండడం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ పెగడపల్లి డబ్బాల దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు కొంత ఆ క్రౌడ్ వచ్చినా కానీ ఉండడానికి తన ఇల్లు ప్రాంతం అనుకూలంగా లేదు కాబట్టి మీడియా సమావేశం కూడా అక్కడే పెడతాడన్నటువంటి ఒక సమాచారం కూడా చెప్పి భద్రకాళి టెంపుల్ దగ్గరే అందరూ ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ముందే ఆ సూచనలు చేశారు. ప్రెస్ మీడియా సమావేశం కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, ఏం మాట్లాడన్న విషయం కూడా భద్రకాళి టెంపుల్ దగ్గరనే తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా అన్ని విషయాలు కూడా ఇప్పటికే కొంత సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతం వ్యాప్తంగా కూడా అనేక మంది ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తన అభిమాన నటుడిని అందులో ఇప్పటికే ఒక బర్నింగ్ సెన్సేషన్ మూమెంట్, అలాగే ట్రెండింగ్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, అలాగే సినిమా నాయకుడు, సినిమా స్టార్ ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవచ్చు. మల్టిపుల్ గా తన పాత్ర పోషించుకుంటూ ఎక్కడైనా సామాజికంగా ఏ అవసరం ఉన్నా తన ఉన్నటువంటి భరోసా ఇవ్వడము, ఎక్కడ వెన్ను తిరిగేది లేదు, వెన్ను చూపేది లేదు అన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి దూసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడము కొన్ని కారణాల విషయాలు కూడా చూడొచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా రాజకీయంగా కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారన్నటువంటి ఆలోచన చేశారు. దానికంటే ముందు కూడా ఇక్కడ అదే రోజు ఇక్కడ నిరంజన్ కలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ తెలంగాణ ఆవిర్భావం రోజున ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టకూడదు అన్నటువంటి ఒక ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం చేయడంతో ఆ రోజు పర్యటన వాయిదా పడింది. ఆ తర్వాత ఈ రోజు 17వ తారీఖు మాత్రం ఈ పర్యటన ఖరారైనటువంటి నేపథ్యంలో చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎట్లాంటి రాజకీయ అవకాశాలకు కూడా తావు లేకుండా ఉండాలన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు. ఇది ఒక సామాజిక కోణంలో మాత్రమే చూడాలి తప్ప రాజకీయ కామెంట్లకు కానీ ఇది సందర్భం కాదని చెప్పి పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే జనసేన నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది సామాజిక కోణంలో జరుగుతున్నటువంటి పర్యటనగానే మనం చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎవరు ఆ గొడవలకు కానీ ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించదు, రాజకీయాలకు వేదిక కాదన్న విషయాన్ని కూడా జన సైనికులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. కళ్యాణ్ వెంకటరత్నం, గతంలో మనం చూస్తే తెలంగాణకు సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల దృష్ట్యా పవన్ కళ్యాణ్ని మరి ఆయనకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కానీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? దీనికి సంబంధించి ఎవరైనా మాట్లాడడం జరిగిందా స్థానికంగా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా? అయితే సెక్యూరిటీ సంబంధించిన విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తున్నా అన్నప్పుడే చాలా మంది ఇక్కడ పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రి కూడా ఎంతో హాట్ కామెంట్, తెలంగాణలో ఎలా అడుగు పెడతావో చూస్తాం బిడ్డ అని చెప్పి ఇటు తెలంగాణ వాదులు, మరోవైపు ఇక్కడ కొంతమంది మేధావి వర్గం వాళ్ళు కూడా ఇక్కడ నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి విషయంలో కూడా అనేక రచ్చ జరిగిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఏదో ఒక వంక పెట్టుకొని నువ్వు బాగా వేయాలని చూస్తే మాత్రం బాగుండదు. తెలంగాణకు సంబంధించి తెలంగాణ వ్యక్తులమే చూసుకుంటాం తప్ప మీరు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి అవకాశం లేదు, ఇది తెలంగాణ ప్రాంతం, మా అస్తిత్వాన్ని మేము కాపాడుకుంటాం అని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి అలాగే బీఆర్ఎస్ పార్టీ నుండి ఇటు మేధావి వర్గం నుండి తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల నుండి ఒక ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మా ప్రాంతంలో జోక్యం చేసుకోవద్దని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు, ఇక్కడ ఒకరికొకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం జరిగింది. ఇట్లాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా అడుగు పెట్టినా అడ్డుకొని తీరుతామని చెప్పి దానికి సంబంధించినటువంటి పరిణామాలు ఉంటాయని కూడా చెప్పినటువంటి సందర్భం. దానికి సంబంధించి కూడా జన సైనికులు కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కోణం మాత్రం ఒక హ్యూమానిటీ గ్రౌండ్ లోనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.